హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటండి. 12థ్ పీఆర్సీ, 12వ పీఆర్సీ అలాగే అడగకుండానే ఐఆర్ ప్రకటన విడుదల చేయాలి అని అయితే కోరడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారమే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి అని చెప్పేసి ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు కోరడం జరిగిందండి. సో, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, సామాన్యులు తమ హక్కైన నిరసనను కూడా తెలపలేదు తెలపలేని దుస్థితిలో గడిపారు అని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు. సో, ఐఆర్ పెంపు జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడగకుండానే ఈ ఐఆర్ పెంపును ఇవ్వాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అయితే కోరడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి బకాయి పడిన ఏపీజీఎల్ఐ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగ సంఘం తరపున వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అయితే ఆయన తెలిపారు. సో, దీనికి సంబంధించి అయితే మరింత అప్డేట్ రావాల్సి ఉందండి.